హలో అండి, నమస్తే. ఈరోజు వీడియోలో చూపించే రెసిపీ మటన్ కర్రీ. ఎవరైనా సరే సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో చూద్దామా? ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని 3 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కాక హోల్ స్పైసెస్ జీలకర్ర వేసుకోండి. మసాలాలు వేగాక సన్నగా తరిగిన మీడియం సైజ్ 2 ఆనియన్స్, 4 పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం కరివేపాకు వేసుకొని బాగా కలిపి 2 నిమిషాల తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వండి. ఆనియన్స్ ఇలా వేగాక ముందుగా కడిగి పెట్టుకున్న మటన్ వేసి కలుపుకొని 5 నిమిషాలు మూత పెట్టి ఉడకనివ్వండి. తర్వాత పావు టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 2 టీ స్పూన్స్ కారం వేసుకోండి. కారం కొంచెం ఎక్కువ వేసినా పర్లేదు, మటన్ కదా స్పైసీగా బాగుంటుంది. తర్వాత గుప్పెడు పుదీనా లీవ్స్ వేసుకొని బాగా కలిపి మూత పెట్టి 10 నిమిషాలు ఉడకనివ్వండి. ఈ 10 నిమిషాల్లో మటన్లోంచి వాటర్ ఇలా బయటకు వచ్చేసి ముక్కకి ఉప్పు కారం బాగా పడుతుంది. అంతలోకి మనము మసాలాలు వేయించుకుందాము. ఒక కడాయిలో 2 టీ స్పూన్స్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, ఇంచు దాల్చిన చెక్క, 5 to 6 లవంగాలు, 3 యాలకులు, ఒక బిర్యానీ ఆకు వేసి వేయించుకొని ఆరిన తర్వాత పౌడర్ తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మిక్సీ పట్టిన మసాలా పౌడర్ని మటన్లో వేసుకొని బాగా కలిపి మటన్ మునిగేంత వరకు వాటర్ పోసుకొని 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వండి. ఈ 15 మినిట్స్లో అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ చెక్ చేసుకోండి. సాల్ట్ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి. మటన్ ఇలా మెత్తగా ఉడకాలన్నమాట. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర చల్లుకోండి. అంతే అండి, సింపుల్ అండ్ టేస్టీ మటన్ కర్రీ రెడీ. మటన్ ఇంత ఈజీగా కూడా చేసుకోవచ్చు అనుకుంటున్నారు కదా? వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.